మీరు చెప్పండి, మీరేమో చెప్పదలుచుకున్నారు కదా, ఏం చెప్తారు ప్రభుత్వం? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది మేడం. మేము ఇంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నాం. ఇదంతా ఒకప్పుడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఈ ఏరియా మొత్తం పొల్యూషన్ ఉండటం వల్ల ఇక్కడ వాటర్ మొత్తం కలర్ మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా చాలా పకడ్బందీగా పనిచేసి పొల్యూషన్ మొత్తం తగ్గించేసాయి. సో దీని వల్ల ఇప్పుడు ఇక్కడ వాటర్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉండేది. ఈ హనుమాన్ టెంపుల్ ఒకప్పుడు బోర్ వేస్తే వాటర్ ఎర్రగా వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారింది. ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఈ ఇండస్ట్రీస్ లేకపోతే ఇక్కడ డెవలప్మెంటే ఉండదు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వివిధ స్టేట్ల నుంచి, మొత్తం ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అక్కడి నుంచి అన్ని స్టేట్ల నుంచి ఉంటున్నారంటే దీనికి కారణం ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ మళ్ళీ అక్కడికి పోవాలి కదా. మేమందరం ఎట్లా పోవాలి? ఇక్కడ స్కూళ్ళు కానీ పిల్లలు కానీ మేమందరం ఇక్కడ నుంచి ఎందుకు ఉంటున్నాం? ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయనే ఉంటున్నాం. ఇండస్ట్రీ చేస్తే మా బతుకు ఎట్లా మరి? ఇప్పుడు మేము అక్కడ కొత్తగా ఉండాలి. మళ్ళీ అందరూ ఇక్కడ పిల్లలు మేము చదివించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉండాలని చెప్పేసి ఉంటే ఇక్కడ మీ రియల్ ఎస్టేట్ కోసము, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మమ్మల్ని ఇక్కడ వేరే చోటికి పంపమన్నారు. మేము పోవాలి కదా. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చేస్తే మేము వేరే చోటికి పోవాలి. మళ్ళీ పొట్టదీపుల కోసం ఎక్కడికో బతుకు జీవనానికి పోవాలి. మేము అది అన్నీ ఉండాలంటే ఇక్కడ మేము ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండాలి. ఇండస్ట్రీస్ లేనప్పుడు మేము ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? మీ వ్యాపారం ఉంటుంది అంతే. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. మా పొట్ట కొట్టేసి మేము ఎక్కడికో పంపిస్తామంటే మేము ఎట్లా బతకాలి? ఇక్కడ అంటే మీ పిల్లలకి స్కూళ్ళు అవి ఇవి అన్ని కూడా కష్టమవుతుంది. ఈ రోడ్డు చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చింది ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పేసి, ఇండస్ట్రీస్ అన్ని పోయిన తర్వాత మేము ఇక్కడ ఉండి ఏం ఉపయోగం? మేము ఇప్పుడు ఏదో వచ్చిన గుడిసో ఏదో వేసుకుని ఇప్పుడు ఉన్నాము. మళ్ళీ ఇక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఎక్కడికో పోవాలంటే ఎట్లా పోతారు? ఎన్నెళ్ళు అవుతుంది మీరు వచ్చి? నేను ఇక్కడికి వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది స్వామి. పొల్యూషన్ ఉందా ఇప్పుడు ఇక్కడ? ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇక్కడ అంతా పొల్యూషన్ తగ్గిపోయింది. వాటర్ కూడా ఇక్కడ షాపు చింతల ఏరియాలు మొత్తం వాటర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఎర్రగా వచ్చే వాటర్ ఇప్పుడు లేదు. మీ వెనకాల ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఎవరు వ్యతిరేకిస్తలేరు, కొంతమంది పొలిటీషియన్లు మాత్రమే రెచ్చగొడుతున్నారు. మేము పొలిటీషియన్ కాదు కదా, నేను ఎంప్లాయీని. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేసే ఉద్యోగిని. ఈ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీ పోతే నేను ఎట్లా పోవాలి? ఎట్లా బతకాలి? ఇక్కడ మళ్ళీ నేను అక్కడ మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని అక్కడ పోవాలి. ఇక్కడ ఇల్లు ఉంటుంది, నేను అక్కడ ఉంటాను. ఎట్లా బతకాలి? మేము కిరాయిలు కట్టుకోవాలి. అది ఎక్కడ కడతారో తెలియదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని చెప్పేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మమ్మల్ని అక్కడ పంపిస్తారా? మాకు ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి. మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఇక్కడే ఉండాలి కదా. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడికి పోమంటే మళ్ళీ ఆ తర్వాత ఎవరు వచ్చి అక్కడ డెవలప్ అయింది మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎక్కడికి పోమంటే మళ్ళీ అక్కడికి పోవాలి కదా. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని ఆసియా ఖండంలో అతి పెద్ద ఇండస్ట్రీ. దీనికి ఒక జీడిమెట్ల ఇండస్ట్రీకి ఆసియా పెద్ద ఇండస్ట్రీ ఇది. దీనికి గుర్తింపు ఉంది. ఇలాగే ఉండాలి, మేము ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం.